ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 10వ తారీఖు బుధవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ వాక్యము మన వినికుడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. మరొక రోజును మాకు దయచేశారు. మీ కృప లేనిదే ఈ రోజులోనికి మేము ప్రవేశించలేము. మీ అపారమైనటువంటి కృపను మా ఎడలో చూపిస్తూ అనుక్షణము మమ్మల్ని ఆదరిస్తూ ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. గడిచిన రాత్రి చక్కటి నిద్ర దయచేసి మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. ఈరోజు నిబిడలో వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకి మీరు తోడుగా ఉండండి ప్రభువా. మేమేమై ఉన్నామో అది మీ దయ వలన, మీ కృప వలన. మీ కృప ఎంతో గొప్పది. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ఎన్నుకున్నారు. అసలు మీ బిడ్డలను అనిపించుకునే అర్హత, యోగ్యత మాకు లేదయ్యా. తండ్రి అని పిలిచేటటువంటి ఆ అవకాశమును మాకు అనుగ్రహించారు. విలువ లేని, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలం అనిపించుకునే భాగ్యము మాకు దయచేసినందుకు మీకే వందనాలు ప్రభువా. సమయంలో ఈ ప్రార్థనలోకి మించిన ప్రతి బిడ్డ వరకు ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజంతా కూడా నీ బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రభా. వారి ప్రతి అవసరమును తీర్చండి తండ్రి. నీ బిడ్డల ప్రయాణాలకు తోడుగా ఉండండి, వ్యాపారాలకు తోడుగా ఉండండి, ఉద్యోగములకు తోడుగా ఉండండి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి రెక్కల కష్టాన్ని మీరు దీవించి వారికి ఓపికను, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు దయచేసేటువంటి నీరసము లేకుండా ప్రభా మీ స్వస్థత వారికి అనుగ్రహించి ఇంకా వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ దయచేయమని, మీరు ఆకడలో ఎత్తబడగలిగినటువంటి ఆ శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.